మరి తను ఇవాళ 7.5 లక్షల ఇన్కమ్ నా పైన ఉన్న సార్. 7.5 లక్షల ఇన్కమ్. రెండో కారు ఇది. ఎన్నో కారు? ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? మొబైల్ ఫోన్లు ఎంతమందికి ఉన్నాయి? అందరికి ఉన్నాయి. కార్లు ఎంతమందికి ఉన్నాయి? రెండే చేతులు జరుగుతున్నాయి. అర్థమైందా? ఫోన్లు కరెక్ట్గా వాడండి. మీ ఇంట్లో కూడా కారు ఉంటుంది వచ్చే సంవత్సరం వరకు. అర్థమవుతుందా? వెరీ సింపుల్. ప్రెస్టీజ్ బిజినెస్. మీరు బయట అన్నీ సెట్ అయినాక కార్లు కొంటారు, అన్నీ సెట్ అయిపోయినాక కార్లు కొంటారు, కానీ వెస్టీజ్లో కారు కొంటే సెట్ అవుతారు. అర్థమైందా? రైట్. అవకాశం ఉంది ఇక్కడ. బాగుంటుందా బాగోదా కార్ అంటే? లేకపోతే బస్సులు ఫ్రీగా ఉన్నాయి, పోయి బస్సుల్లో బస్సు ఎక్కుదాం, బస్సులో ఖర్చు పెడదాం, ఖర్చు కోసం మన సీట్ అని కొట్టుకుందాం. ఎట్లుంటుంది ఆ సీట్ కోసం కొట్టుకుంటే? అదే మీ సొంత కారులో మీరు హ్యాపీగా మీకు నచ్చిన టైంలో మీ ఫ్యామిలీతోని పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుంది? అవకాశం ఉంది ఇక్కడ. ఏమైంది? అవకాశం ఉంది ఇక్కడ. ఉన్న చోట పని చేయండి. డబ్బులు ఉన్న దగ్గర పని చేస్తారా, లేని దగ్గర పని చేస్తారా? ఉన్న దగ్గర పని చేయండి. అదే చెప్తున్నా. ఎక్కడైనా పని చెప్పినా కదా. కాకపోతే ఏంటిది? అందరి ద్రాక్ష పుల్లల లెక్క మనకి ఇది అందదు, మనకు వద్దు, మన జీవితం ఇంతే, మన బస్సులకు వెళ్దాం, కార్లు మనకి ఎందుకు, గొప్ప గొప్ప ఆశలు ఎందుకు, కోరికలు ఎందుకు, ఇవన్నీ అనుకొని చాలా మంది కూర్చుంటున్నారు అట్లా. కానీ మేము అట్లా అనుకోలే. వాళ్ళకు ఉన్నప్పుడు మనకెందుకు ఉండకూడదు? అతని వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు అవ్వదు? అతను చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేకపోతున్నా? అతనిలో ఉన్న గొప్పతనం ఏంటి, నాలో ఉన్న లోపం ఏంటి? ఇది చూసుకున్నా నేను. ఏదైనా సరే ఒకటి కంపారిజన్ చేసుకోండి. ఒక మనిషి చేయగలుగుతున్నాడు, నా వల్ల ఎందుకు అయితలేదు? అతనిలో గొప్పతనం ఏముంది? నా దగ్గర ఏం లేదు. నేర్చుకోకపోవడం, నిర్లక్ష్యం. లేకపోతే ఏంటిది? నిర్లక్ష్యం. ఫ్యామిలీ మీద నిర్లక్ష్యమే. నిజంగా చాలా మంది ఇష్టం లేదు. ఇవాళ నా భార్యని ఫారెన్ టూర్లో తీసుకెళ్ళాలి, నా పిల్లల్ని ఫారెన్ టూర్లో తీసుకెళ్ళాలి, నా పిల్లల్ని కార్లలో తిప్పాలి. నేను దానికోసం పిచ్చిగా పనిచేస్తాను. నాకు ఎందుకు? వాళ్ళంటే ఇష్టం. మా నాన్న నాకు ఏది కొనిలేదు. అట్లా నేను తప్పు కలట్లేను మా నాన్నని. మా నాన్న ఇవ్వలేని దాన్ని నేను నా పిల్లలకి ఇవ్వాలి. నా దగ్గర అవకాశం ఉంది. ఇవాళ ఏదో వచ్చిన తర్వాత ఈ సొల్లు చెప్తున్నాను అని అనుకోకండి. రాకముందు కూడా ఇలా ఫిక్స్ అయ్యాం, ఇదే ఆలోచన చేసాం. రాకముందు కూడా ఆలోచన చేసి చెయ్యాలి. ఇది ఒక మంచి లైఫ్ కావాలి, ఉన్నతంగా బ్రతకాలి, ఉన్న దాంట్లో కాదు, ఉన్నతంగా బ్రతకాలి అని ఆలోచన చేశాం కాబట్టి ఈ అవకాశాన్ని పట్టుకుంటాం. ఇలా ఏ వ్యక్తి అయినా ఇక్కడ మీకు బోర్డు మీద కనపడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాగే ఆలోచన చేశారు. నేను అదే చెప్తున్నా, మీకు టైం పాస్గా చూడలేదు, దీన్ని సీరియస్గా చేశారు. వాళ్ళ వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు అవ్వదు అని డిసైడ్ అయ్యి పని చేశారు. అలా డిసైడ్ అవ్వండి. ఇలా కావాలి, అన్నీ కావాలి, రైట్? డిసైడ్ అయ్యాం, డబ్బు సంపాదించాలి, 1,00,000 కావాలి, మన 1,00,000కు తగ్గట్టుగా మనం నేర్చుకోవాలి. సార్ నువ్వు 1,00,000కు తగ్గట్టుగా నువ్వు తయారవ్వాలి. 1,00,000 రూపాయలు అంటే ఏంటి? మామూలు ఇన్కమా? ఒక కలెక్టరు, ఒక ఆర్టీఓ తీసుకునే ఇన్కమ్. అర్థమవుతుందా? ఒక కలెక్టరు, ఒక ఆర్టీఓ, అది కూడా నువ్వు పార్ట్ టైమే చేసేది, ఫుల్ టైం కాదు. పొద్దున్నీ సాయంత్రం దాకా చేస్తారా? పార్ట్ టైం చేసే పనిలోనే 1,00,000 చూస్తాను. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 10,000 రూపాయల కోసమేమో పొద్దున్నే లేచి రెడీ అయిపోయి సర్ది కట్టుకొని క్యారేజ్ కట్టుకొని వెళ్ళి సాయంత్రం వస్తాడు 10,000 రూపాయల ఉద్యోగానికి. కానీ 1,00,000 వచ్చేదానికి మాట ఒక గంట కూడా పనిచేయదు. ఎట్లా ఇస్తాడు? భగవంతుడు ఎట్లా ఇస్తాడు? అర్థమవుతుందా? ఇంకా కబుర్లు చెప్తా ఉంటారు బయట. నేను మొన్నింటే మావాడికి ఒక వ్యక్తికి అడిగిన, అరే ఏదైనా చేయొచ్చు కదా, బిజినెస్ చేయొచ్చు కదా, ఏదో చేయొచ్చు కదా, డబ్బులు ఎవడు ఇస్తాడు అన్నాడు. ఇస్తారా పోనీ, నేను ఒక 5 లక్షలు ఇస్తాను, నీ దగ్గర ఒక ప్లాన్ ఉందా? ఏం లేదు, ప్లాన్ ఏం లేదు. ఏముంటుంది? ప్లాన్ ఏముంది? నీ దగ్గర ఒక ప్లాన్ లేదు, ఒక పేపర్ మీద పెట్టేది లేదు, నీ దగ్గర స్కిల్స్ లేవు, ఏది లేదు, డబ్బు ఎట్లా వస్తుంది? అర్థమైందా? గుడ్ మార్నింగ్. మీరు ఏదైతే ఎదురు చూడండి, ఎదురు చూస్తారో ముందు మీరు పర్ఫెక్ట్గా దాన్ని డిజైన్ చేసుకోండి పేపర్ మీద, మీకు ఆటోమేటిక్గా రూట్లు దొరుకుతాయి. సార్